నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. దేశంలోనే పేద రైతు వార్షిక ఆదాయం రూ. 3గా ఇన్కమ్ సర్టిఫికేట్ జారీ. ఒక రైతు వార్షిక ఆదాయం కేవలం రూ. 3. ఈ మేరకు ఇన్కమ్ సర్టిఫికేట్లో పేర్కొన్నారు. అధికారులు జారీ చేసిన ఈ ఆదాయ ధృవీకరణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అతడిని దేశంలోనే పేద రైతుగా నెటిజన్లు అభివర్ణించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. సత్నా జిల్లా కోటి తహసీల్ పరిధిలోని నయాగావ్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల రామ్ స్వరూప్ రైతు. ఆదాయ ధృవీకరణ పత్రం కోసం అతడు దరఖాస్తు చేశాడు. జూలై 22న తహసీల్దార్ సౌరభ్ ద్వివేది సంతకంతో ఇన్కమ్ సర్టిఫికేట్ జారీ అయింది. రైతు రామ్ స్వరూప్ వార్షిక ఆదాయాన్ని రూ. 3గా ఇందులో పేర్కొన్నారు. ఈ సర్టిఫికేట్ ప్రకారం రామ్ స్వరూప్ నెలకు 25 పైసలు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఆదాయ ధృవీకరణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాలనలో భారతదేశంలో అత్యంత పేద వ్యక్తిని మేం కనుగొన్నాం. వార్షిక ఆదాయం కేవలం రూ. 3. ఇది షాకింగ్ కాదా? ప్రజలను పేదలుగా మార్చే లక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు కుర్చీ కూడా కమిషన్ తింటుంది అని ఆరోపించింది. మరోవైపు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ పై విమర్శలు రావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. క్లరికల్ ఎర్రర్ వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. కొత్త ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జూలై 25న జారీ చేశారు. రామ్ స్వరూప్ వార్షిక ఆదాయం 30,000 రూపాయలుగా అందులో పేర్కొన్నారు. అంటే ఆ రైతు నెల సంపాదన 2,500 రూపాయలకు పెరిగింది.